నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. మొన్న మైత్రి, ఈరోజు లైకా ప్రొడక్షన్స్ పై ఈడీ దాడులు చేస్తుంది. ఏంటి ఈడీ వాళ్ళు సినిమా వాళ్ళ మీద పడ్డారు అంటే డి నగర్, కరపాక, అడియార్ కొన్ని ఏరియాలలో ఈ లైకా ఎక్కడెక్కడైతే ఉందో ఒక 8 ప్రాంతాలలో వెళ్ళి ఈడీ సోదాలు చేసింది. వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే నగదు బదిలీ, లేకపోతే ట్యాక్స్ సరిగా కట్టట్లేదు, వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, నకిలీ ఆస్తులు కొన్నారు, రకరకాలు చేస్తే వీళ్ళు లాభాలు వచ్చాయి కానీ మాకేమి ఇవ్వట్లేదు అనేది ఒక వాళ్ళ వెర్షన్. సేమ్ మొన్న మైత్రికి అయినట్లుగానే వాళ్ళు వాల్తేరు వీరసింహారెడ్డి తర్వాత అమిగోస్ ఫ్లాప్ వచ్చింది కాబట్టి మా దగ్గర చిల్లర లేవు, అక్కడ వచ్చిందంటే ఇక్కడ పోయింది అని ఏదో చెప్పుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ. కానీ అదే అమిగోస్కి సక్సెస్ మీట్ చేశారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటిది అని. నెక్స్ట్ వాల్తేరు వీరయ్యకి వచ్చాయండి కానీ వీరసింహారెడ్డి సరిగ్గా ఆడలేదు అందుకని అన్నారు. కట్ చేస్తే మేము 100 రోజులు పూర్తి చేసామని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇట్లా ఈ కన్ఫ్యూజన్లు ఏంట్రా బాబు మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఒక వర్షన్. నెక్స్ట్ అదే టైంకి వాళ్ళదే మైత్రిదే నెక్స్ట్ పుష్ప కదా. పుష్ప 1 గురించి అడిగితే మీరే చూశారు కదండి ఇక్కడ ఏం ఆడింది, మిగతా రాష్ట్రాల్లో అంటే కొంచెం పర్వాలేదు అని టాక్ వచ్చింది, ఇక్కడ అసలు ఏమీ లేదు, అన్ని ఆశలు సీక్వెల్ మీద పెట్టుకున్నామండి అన్నారు. సరే ఓకే డన్, ఏదో కానివ్వండి. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు మొన్న ఆ గ్లిమ్స్, ఆ ఉగ్రగంగమ్మ రూపం అదంతా రిలీజ్ చేసేసరికి అమ్మ ఇంత భారీ ఖర్చులు పెడుతున్నారా వీళ్ళు, అసలు మొత్తం అంత కనబడుతుంది, అడిగితేనేమో చిల్లర లేవన్నారు. అంటే ఫస్ట్ హాఫ్కే రూపాయి లేని వాళ్ళు సెకండ్ హాఫ్ ఇంత గ్రాండ్గా ఎలా తీస్తారు? సరే బాహుబలి అంటూ ఫస్ట్ హాఫ్కి చిల్లర వచ్చాయి కాబట్టి సెకండ్ హాఫ్ బాగుందని అనుకోవచ్చు. లేదు ఇంకేమైనా సినిమాలు కేజీఎఫ్ తీసుకుంటే ఫస్ట్ హాఫ్కి బోల్డ్ వచ్చాయి కాబట్టి సెకండ్ హాఫ్ ఇంకా గ్రాండ్గా తీశారు. కాంతార కూడా ఫస్ట్ పార్ట్కి చాలా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ పార్ట్కి అంటే ప్రీక్వెల్ దానికి కూడా ఇంకా ఎక్కువ గ్రాండ్గా తీసే అవకాశం ఉంది. ఈవెన్ అలాగే భారతీయుడు ఇండియన్ ఫస్ట్ హాఫ్ అట్లా ఉంది కాబట్టి ఇండియన్ 2 ఇంకా గ్రాండ్గా తెరకెక్కింది. రోబో కూడా అలాగే అంతే మరి. సో ఇన్నొచ్చు అంటే వాళ్ళకి వచ్చినప్పుడు తీస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఫ్లాప్, నాకు చిల్లర రాలేదు, రూపాయి రాలేదు, దీనివల్ల మేము మొత్తం నష్టపోయాము, ఇల్లులు అన్నీ అమ్ముకున్నాము, చూడండి కాలువ పక్కనే ఉంటున్నాము, చెట్టు కింద ఉంటున్నాము అని చెప్తున్నారు వచ్చినప్పుడల్లా. ఇది వీళ్ళు నమ్మకుండా సెకండ్ పార్ట్ తీయడానికి మాత్రం మళ్ళీ పెద్ద సెట్లు వేసి కోట్లు పెట్టేసరికి ఇక్కడ వ్యవహారం ఎట్లదో ఏదో రకంగా ఉంది, వీళ్ళు ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, అది చెప్పి ఇది చెప్పి ముందైతే వెళ్ళి అదేదో పట్టుకురండి అని చెప్పేసి నోటీసులు. అండ్ నెక్స్ట్ లగ్జరీ కార్స్ వ్యవహారం. నిన్న చికోటి ప్రవీణ్ని కూడా అరెస్ట్ చేసింది. ఎందుకైనా మొన్న థాయిలాండ్లో జూదమాడు వచ్చిన తర్వాత మనీ లాండరింగ్ ఏమైనా చేశాడా, ఇంకేమైనా చేశాడా, ఇంకోటి ఆయనతో పట్టుబడిన ఇంకొక ఆయన సంపత్ అని ఆయన ట్రావెల్ ఏజెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర ఐఎఫ్ఎస్, ఐఏఎస్ ఐపీఎస్ లానే ఐఎఫ్ఎస్ అని ఇంకోటి ఉంటారు వాళ్ళు, అంటే రాయబారులు, విదేశీ రాయబారులు. వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా లగ్జరీ కార్ కొనాలంటే 204% ట్యాక్స్ కట్టాలి. నువ్వు 2 లక్షలు పెట్టి కారు కొంటే దానికి 6 లక్షలు ట్యాక్సే కట్టాలి. ఆ రేంజ్లో 4 లక్షలు ట్యాక్సే కట్టాలి. ఒక రేంజ్లో ఉంటుంది లగ్జరీ కార్ నువ్వు ఫారిన్ కార్ తెచ్చుకోవాలంటే. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విదేశీ రాయబారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాబట్టి అంటే లైక్ బార్డర్లో సోల్జర్స్లా ట్రీట్ చేస్తారు. కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి, అంటే వాళ్ళ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు చేత కొనిపించుకొని గిఫ్ట్ అండి అని ఇస్తారు, ఇది నాకు గిఫ్ట్ వచ్చిందని చెప్తారు. అంటే అందరికీ కూడా ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ కార్ గిఫ్ట్ అంట, వీళ్ళకి అది గిఫ్ట్ అంట, వాళ్ళకి ఇది గిఫ్ట్ అంట. ఆ ప్రొడ్యూసర్కి ఎట్లా ఇచ్చాడు అంటే వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఒక ఆయన ఇట్లా ఉంటే ఈయన అభిమాని నా తరఫున ఇప్పించాడు, ఒకటే పేరు సినిమా వాళ్ళకి అభిమాని ఇస్తున్నాం, గిఫ్ట్ ఇచ్చేసాం. సో అట్లా ట్యాక్స్లు కట్టట్లా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లగ్జరీ కార్లు అన్ని లైన్లు పెట్టి టిక్కులు పెట్టుకుంటూ వచ్చి అసలు ఎక్కడ కొన్నారు, ఎవడు ఇచ్చాడు మీకు, ఏ రకంగా గిఫ్ట్ను, ట్యాక్స్ రూపాయి కట్టకుండా. చూస్తేనేమో ఎక్కడ పడితే అక్కడ 1,00,000 కార్లు కనపడుతున్నాయి, మాకు ట్యాక్స్లేమో 3-4 కంటే ఎక్కువ మంది కట్టి చావాలా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అట్లా ఎట్లా వచ్చాయి? గిఫ్ట్ అయినంత మాత్రాన లోపల రావడానికి ఎవడో ఒక ట్యాక్స్ అయితే కట్టాలి కదా. ఈ వ్యవహారం అటు వెళ్ళింది. సినిమా వాళ్ళు కూడా అంతే, 18% ట్యాక్స్ కట్టమంటేనేమో ఈ వ్యవహారం చూస్తే ఇన్ని సినిమాలు కనపడుతున్నాయి, ట్యాక్స్ చూస్తేనేమో గల్ల తీస్తే 4 రూపాయలు చిల్లర ఉంటున్నాయి. ఏంటిది పరిస్థితి అని ఆలోచిస్తే వీళ్ళేమో ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. ఇట్లా కాదు వ్యవహారం. ఒకసారి వెళ్ళి ఆఫీసులన్నీ దులుపుదామని చెప్పేసి దులుపుతున్నారు. ద రీజన్ కూడా ఉంది, ఎలక్షన్స్ దగ్గర పడ్డప్పుడే వీళ్ళకి చిల్లర కావాలి, పంచడానికో తుంచడానికో దేనికో. కరెక్ట్ ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారు, పెద్ద తలకేళ్ళ గొంతు నొక్కుతారు ఏదో ఒక రూపంలో, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మూటగట్టి పెట్టుకుంటారు. అంటే మళ్ళీ
గెలవడానికో లేకపోతే ఇంకా దేనికో జనాలకు పంచడానికో ఉండాలి కదా, చిల్లర కావాలిగా. సో ఈ టైంలో జరిగే దాడులే ఫస్ట్ సినిమా మీద పడ్డారు. మొన్న మైత్రి, ఇప్పుడు వీళ్ళు. ఇంకా మైత్రి విషయానికి వస్తే వాళ్ళు అక్కడెక్కడో ఫ్లాట్లు కొని అవి కొని ఇవి కొని శంషాబాద్ సైడ్ అదేంటి మోయినాబాద్ చిల్కూరు దగ్గర కొని అవేవో చూపించారు. అది కాదండి, ఇది వేరే వ్యవహారంలో అప్పుడు ఎప్పుడో కొన్నాము, ఇప్పుడు రేటు పెరిగింది అని ఏదో సుకుమారి వీళ్ళంతా ఏదో చెప్పుకొచ్చారు. అండ్ లైకా వాళ్ళ పరిస్థితి ఏంటంటే పొన్నియిన్ సెల్వన్, లైకా వాళ్ళ కర్మ, పొన్నియిన్ సెల్వన్ సినిమాకి బీభత్సమైన లాభాలు వచ్చాయి అని చెప్పేసి మా దగ్గర వార్తలు ఉన్నాయి. చెప్పు నువ్వు కూర్చొని. కానీ యాక్చువల్గా అది అన్ని దగ్గర ఆడలేదు, టూ కూడా అంతే. వీళ్ళు కూడా అదే చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు, చెన్నైలో మంచిగా ఆడింది. మీరు జస్ట్ మా గడప దాటి ఆ నోట ఈ నోట అడిగి చూడండి, మీకే తెలుసు. అంతెందుకు గూగుల్లో కొట్టండి, ఎవరు చూసినా అదే రాస్తున్నారు. మేము దగ్గర సరిగ్గా ఆడలేదు, కలెక్షన్సే లేవు, మేము చచ్చిపోతున్నాము. తమిళనాడులో ఆడింది అంతే, మిగతా దగ్గర సరిగ్గా ఆడలేదు. తమిళనాడులో కూడా ఎంత ఆడిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే లాభాలు వచ్చినట్టు ఆడుతుంది, కానీ ఎక్కువ ఆడలేదు. మా దగ్గర లేవు. వీళ్ళ వెర్షన్ ఏంటంటే మిగతా రాష్ట్రాల గురించి మాకు అనవసరము, ఇక్కడ మాత్రం 300 కోట్లు 400 కోట్లు వచ్చినాయన్నావు కదా, దానికి ట్యాక్స్ కట్టను తీ. వాళ్ళేంటి మొత్తం ఇంత చేశాం కదా, కనీసం అక్కడో ఇక్కడో లాభాలు వచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఊరుతున్నారు. ఇప్పుడు ఉన్నదంతా వీళ్ళకి ట్యాక్సులు కట్టేస్తే అక్కడ మిగిలిందే ఉండదు. సో వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళేమో అట్లా కుదరదు, మిగతా రాష్ట్రాల్లో ఆడితే ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది ట్యాక్స్, మాకెందుకు వస్తుంది, ఇక్కడ మాత్రం నువ్వు కట్టాల్సిందే, ఇంత అయింది, నువ్వు ఇంత పెట్టావు, ఇంత వచ్చిందంటావు. వీళ్ళు అంత రాలేదండి, రాలేదు అని కరాఖండిగా చెప్పేశారు. వాళ్ళేమో ఏ థియేటర్కి వెళ్ళినా అదే కనబడుతుంది పొన్నియిన్ సెల్వన్. వీళ్ళకి ఇంకా ఆడుతుంది అక్కడ, తమిళ్లో ఆడుతుంది. వాళ్ళకి బాగా పార్ట్ 1 కూడా మంచిగానే ఆడింది అక్కడ, వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు. వాళ్ళ హిస్టరీకి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. అదే, ఎందుకంటే వాళ్ళు నోట్ బుక్స్ లో కూడా ఉంటది కాబట్టి పిల్లల చేత కూడా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనకి అమ్మోరు హిట్ అయింది, అక్కడ హిట్ అవుతుందా? లేదు. ఇప్పుడు గ్రామ దేవతలు, సమ్మక్క సారక చరిత్ర ఇట్లాంటివన్నీ ఇక్కడ హిట్ అవుతాయి, అక్కడ అసలు పెద్దగా పట్టించుకోరు. ఇట్లా ఉంటది కొన్ని వ్యవహారాలు. సో ఏదేమైనా ఇది చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అన్నమయ్య సినిమా ఇక్కడ హిట్ అయింది, తమిళనాడులో హిట్ అవుతుందో చెప్పు అసలు. అంటే అఫ్ కోర్స్ అది తమిళనాడు బార్డర్ అయినప్పటికీ కూడా కొత్త గొప్ప ఓన్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి ఆ టెంపుల్స్ కంటే వీళ్ళు టెంపుల్ దగ్గర. ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చెన్నై నుండి చాలా మంది వస్తారు. కానీ అన్నమయ్య తెలుగు వాడు లాగా ట్రీట్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక భక్తులు ఉంటారు కదా, తమిళ భక్తుడు, ఆయన సినిమా తీస్తే అటు హిట్ అవుతుంది. అంతే ఇట్లా ఉంటది. ఇప్పుడు శ్రీరామదాసు అయినా సరే మనం ఓన్ చేసుకున్నట్టు మిగతా వాళ్ళు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే మనకు భద్రాద్రి రాముడు ఒక ఎమోషన్. వాళ్ళకి ఇప్పుడు ఇంకోటి చెప్పిన అర్జున్ సినిమా మధుర మీనాక్షి ఇక్కడ కంటే అక్కడ బాగా ఆడింది. అవును, మధుర మీనాక్షి మరి వాళ్ళకి ఫేవరెట్ అక్కడ టెంపుల్. ఇప్పుడు మొన్న సమంత పల్లి సుబ్రహ్మణ్య స్వామిలో పూజ చేస్తే మన వాళ్ళు జస్ట్ ఇంత ఆర్టికల్ రాశారు, మనం మాట్లాడుకున్నాం. అక్కడ మొత్తం అన్ని పేపర్లు రాసేసాయి, పల్లి వచ్చింది, సమంత పల్లి అని చెప్పేసి. ఇట్లా కొన్ని ఉంటాయి, అదంతే. అండ్ ఈషా ఫౌండేషన్ అక్కడే ఉంది. ఎక్కడి ప్రాంతీయ దేవతల్ని అక్కడ వాళ్ళే ఆ విధంగా ఓన్ చేసుకుంటారు, అది మాత్రమే జరిగేది. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ ఇంకా ఆడుతుంది, వీళ్ళు మాత్రం చిల్లర ఇవ్వట్లేదు, అడిగితే లేవంటున్నారు. మిగతా భాషల్లో నష్టాలు వచ్చాయంటున్నారు. మీకు మిగతా భాషలో నష్టాలు వస్తే మాకు సంబంధం లేదు, మాకు కట్టాలని వీళ్ళు, లేవు అని వాళ్ళు ఏదని చెప్పి ఆఫీసులన్నీ దులుపుతున్నారు. ఆఫీసులను దులిపితే మాత్రం ఏమన్నా వస్తాయి చెప్పు? వాళ్ళు మాత్రం ఏమన్నా అన్నీ ఇట్లా కట్టలు ఇక్కడ హాల్లో పెట్టి కూర్చుంటారు? అట్లా ఉండదు కదా. ఇది తేలే వ్యవహారం అయితే కాదు. కాకపోతే ఇదేంటంటే ఈ దాడులు వీళ్ళపై చేయాలని కాదు, ఎలక్షన్ టైం కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళందరిపైన దాడులు చేయాలని అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.